అలా చెప్తాను, నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని కైకొనుచున్నాను. ఎవరు అడిగాడు చెప్పాలి, శ్రద్ధగా వినాలి. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని కైకొనుచున్నాను. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని కైకొనుచున్నాను. ఆవిచ్చినపై చెప్పు అన్నవుగా, నువ్వే చెప్పు. స్టాండప్ అండ్ సే what is it I know? You say, I can try again. Isko, Michael. చేయలేదా నీకు? పట్టుకో, మైక్ పట్టుకో, నాకులా పట్టుకో, చెప్పు. రాదా? ఎవరిని అడిగితే చెప్పాలి, జాగ్రత్తగా వినమన్నాను. విన్నావా? విన్నావా? ఎందుకని నువ్వు చెప్తావా? ఎందురా మరి మీరు చెప్పుకున్నట్టు మీరు చెప్పకపోతే చెప్పకూడదు. ముందు కూర్చున్నది ఎందుకు మీరు? జాను నువ్వు చెప్పు. కైకొను మరి ఆశ్చర్యములు, ఆశ్చర్య కార్యాలు కాదు. నేను వాటిని పూజిస్తున్నా. 50 మంది చెప్తున్నాను. హల్లెలూయా. మిమ్మల్ని కూడా అడగనా? అడిగినోడే చెప్పాలా? చెప్తావా పవిత్ర? అడిగి చెప్పు, మైక్ తీసుకుని చెప్పు. చూసుకుంటూ కాదు, అంత చూపు చూసుకుంటూ చెప్పు. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని కైకొను. తప్పుడు కూడా రాకే అందరూ చెప్పాలి. దేవుని వాక్యాన్ని మళ్ళా వచ్చే వారం వరకు కూడా దీన్ని మనం ఏం చేయాలి? పోయిన వారం ఏం వాక్యం చెప్పినా, ఎవడను తరముకుండని దుష్టుడు. అంతకుముందు ఏ వారం అంతకుముందు వారం ఏ వాక్యం చెప్పినా, ఆ మాట గుర్తుంచుకుంటే మీరు అవన్నీ ఏం చెప్పారు గుర్తొస్తున్నారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కీర్తన మోషే గారు రాశారని, దావీదు గారు రాశారని కొన్ని వాదనలు ఉన్నాయి. ఎవరు రాశారు అక్కర్లేదు మనం. హల్లెలూయా. వాటిని నేర్చుకోవాలంటే మన వాళ్ళు కాదు, వేద పండితులే. ఆయన రాశారని కొంతమంది, ఈయన రాశారు కొంతమంది. అలా చర్చ ఏంటి అనేటువంటిది ఫైనల్ చేయలేక 2 వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరే, ఎవరు రాసినప్పటికీ కూడా ఇద్దరు కూడా దేవుని వాక్యము మీద ఈ కీర్తనలు ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ రాసినట్టుగా మనం గమనిస్తుంటాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ శాసనములు ఆశ్చర్యములు. శాసనం అంటే ఏదైనా ఒక ఆజ్ఞ లేక ఒక సూచన. దేవుని వాక్కు, దేవుని మాటే ఏంటది? శాసనం. అది ఎలా ఉందంట? దేవుని శాసనం ఆశ్చర్యంగా ఉందంట. మనం ఎంత ఆశ్చర్యంగా ఉన్నాం కదా. ఆశ్చర్యం అంటే ఏంటి? ఏదో ఒకటి అండి, ఏదో ఒకటి ఆశ్చర్యంగా కనిపించాలి మనకి. రేపు జరగబోయేది ఈరోజే చెప్పామనుకోండి, మనకేమనిపిస్తుంది? ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అంతేనా? కరెక్ట్గా చెప్పైతే. హల్లెలూయా. అయితే ఒక మాట, దేవుని మాటని ఒకటి జ్ఞాపకం చేస్తాం. ఏంటిదయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారి భూలోకంలో పుట్టక పూర్వమే ఒక ప్రవక్త చెప్పాడు. ఏమని? హలో నేను చెప్పేది ఏనండి, మీరు అనుకునే కదా, నేను అనుకునే చెప్పలేదు. దేవుడు నాకు ఇచ్చింది అనుకుని చెప్తున్నాను. హల్లెలూయా. అంత్య దినాలలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పని యేసుక్రీస్తు పుట్టలేదు, యేసుక్రీస్తు చనిపోలేదు, యేసుక్రీస్తు పునరుత్థానుడు అవ్వలేదు. ఏమి కాకపోవడమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
అంత్య దినాలలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని ఒక ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవక్త పేరేంటి? జోసఫ్. నేను కాదా? ఇన్ని కాదు, ప్రవక్త పేరు తెలీదా? ఎన్నిసార్లు రాత్రి కూడా చెప్పిందిగా, రాత్రి వచ్చినవుగా. యోవేలు. ఏం పేరు? యోవేలు ప్రవక్త. యేసుక్రీస్తే పుట్టలేదు, పుట్టక పూర్వమే ఆయన చెప్పాడు. అయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాల అనంతరం మరణించి, ఏ మరణం? శిలువ మరణం చెంది సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడయ్యి, ఆ పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు, ఎన్ని రోజులు? 40 రోజులు తనకు తాను 11 సార్లు కనపరుచుకున్నారు. ఎవరికన్నా కనపడి, మగ్ధలేని మరి కనపడి, వేరొక మరి కనపడి, శిష్యులకు కనపడండి, అమ్మాయి గ్రామస్తులు కనపడండి, ఎవరికి కనపడిన మొత్తం కలిపి ఎన్నిసార్లు తప్పనా? అంతమంది ఆత్మలు ఉన్నారా? ఆయన అప్పనికి కనపడలేదు, మీ అందరికి కనపడేది. ఆ పరధ్యానం ఉందని ఆమెను అడిగితే మీరందరూ రద్దు అయిపోయారు. జాగ్రత్తగా నాకు అన్నిటిగా చూసేది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 40 రోజుల్లో ఎన్నిసార్లు కనపడ్డాడు? 11 సార్లు కనపడి 40వ రోజున ఆరోహణమై వెళ్ళిపోతుంటే, అక్కడ గొడవే మనుషులు అందరూ కూడా ఆయన్ని వెళ్ళిపోయేటప్పుడు చూస్తుంటే, ఓ గొడవే మనుషులారా, ఇదిగో నేను పరలోకానికి ఎలా ఎక్కి వెళ్తున్నాను, మళ్ళా తిరిగి వస్తాను, తండ్రి వాగ్దానపు ఆత్మ మీరు పొందుకునేంత వరకు కూడా యెరూషలేమును విడిచిపెట్టొద్దు అని శిష్యుడికి అతను కలిపి చెప్పారు. హల్లెలూయా. ఆ చెప్పిన మాటను బట్టి వాళ్ళందరూ కూడా మేడ గదిలో ఇంచుమించుగా సుమారుగా అంటంగా ఎంతమంది? 150 మంది ఆ మేడ గదిలో కూర్చున్నారు. బాగా మీకే బాగా తెలిసింది నాకంటే. హల్లెలూయా. 120 మంది అందరూ కూడా కలిసి తండ్రి వాగ్దానపు ఆత్మ కోసం కనిపెట్టి ఎప్పటిదాకా ప్రార్థన చేశారని అంటే, పెంతెకోస్తు పండుగ దిన వరకు కూడా 40వ రోజు ప్రభు దగ్గర చెప్పినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూర్చున్నటువంటి వీళ్ళు, పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. 50వ రోజు వరకు కూడా వారు ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీళ్లు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేకుండా ఏక మనసుతో ప్రార్థన చేసుకొచ్చారు. ఎన్ని రోజులు? 10 దినాలు ప్రార్థన చేసినప్పుడు ఆ 10వ నాడు పెంతెకోస్తు పండుగ దినాన, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి చదివితే, పెంతెకోస్తు, పెంతుకోస్తు కాదు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నీళ్ళను, మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద రాలగా 100 అంటే అందరి మీద పరిశుద్ధాత్మ దిగుదల కారణం ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఏ మనసుతో ప్రార్థన చేశారు? ఏక మనసుతో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన గురించి అందరూ ఒకే మనసు కలిగి ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అందరూ కూడా మనకెందుకు లేని చెప్పని ఒకడు ప్రార్థన చేస్తే అందరికి వెళ్ళిపోవడం కాదు, లేకపోతే కళ్ళు తెరిచి చూడడం కాదు, ఏకీపించకుండా ఉండడం కాదు. ఎప్పుడు దేవుని ఆత్మ మన మధ్యకు వస్తుందంటే, ఒకే మనసు. 100 మంది ఉన్నా ఒకరుగానే ఉన్నప్పుడు దేవుని ఆత్మ వెంటనే కార్యం చేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మధ్య సంచారం చేయాలి, మనలో పని చేయాలి అంటే, అమృతంగా నువ్వు తర్వాత ముందు కానీ నువ్వు ప్రసంగం చేయదలుచుకుంటే తర్వాత నీకు మైకెత్తా చెప్పేటప్పుడు వీలు. హల్లెలూయా. ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ అక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది. హల్లెలూయా. వీళ్ళు 10 దినాలు ఏక మనసు కొరకు ప్రార్థన చేసి ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ అప్పుడు దిగి వస్తే అందరూ అనుకున్నారు, నాయన పొద్దున్నే జామున్న కాలేదు, వీళ్ళు ఈ వద్ద నవ్వుతున్నారంటే తాగి అని చెప్పి అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు పేతురు అనే భక్తులు నిలబడి, అయ్యా, ఓ యోధియా మనుషులారా, సమస్త జనులారా, యెరూషలేములో కాపురమున సమస్త ఇది మీకు తెలియగాక. నా మాట జాగ్రత్తగా చెవులు మూసుకుని వినండి. అనలే, చెవి యొగ్గి వినండి.
మీరు ఊహించినట్లుగా పొద్దుగోడు జాము కూడా కాలేదు, వీళ్ళు మత్తులు కాదయ్యా, యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా వీళ్ళందరూ ఆత్మ పొందుకున్నారు అని చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? ఇప్పుడు ఆశ్చర్యమా కాదా? ఏదో చెప్పండి. ఆశ్చర్యం అంటే ఏంటంటే ఎప్పుడో జరగబోయే సంగతి ఎప్పుడండి? యోవేలు ప్రవక్త కాలం ఎప్పుడు? యేసు ప్రభువే పుట్టలేదు. యేసు ప్రభు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయని చెప్పాడు. అర్థమవుతుందా? ఎప్పుడో చెప్పినటువంటి ఆ ప్రవచన వాక్కు వీరందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ యూదయ మనుషులు వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం చెందుతున్నారు. దేవుని బిడ్డలారా, అరే ఏంటిది, పొద్దుగోడు జాము కూడా కాలేదు, బాగా ఆగి వస్తున్నారు అనుకున్నారు. కానీ యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురస్తులారా, మీరందరూ కూడా ఒకటి గుర్తించండి, యోవేలు ప్రవక్త ప్రవచనం ఎత్తి చెప్పాడే అదే ఆశ్చర్యం. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు, నీ శాసనములు ఆశ్చర్యములు. రేపు జరగబోయే చెప్తేనే ఆశ్చర్యం అనుకుంటున్నా. మెరిసికి రేపు అబ్బాయి పుడతాడు కాదు, అబ్బాయి పుడతాడని చెప్పని అబ్బాయి పుట్టాడు అనుకోండి, అప్పుడు అడిగారు చెప్పినట్టే పుట్టాడు అని చెప్పి అంటారా? ఆశ్చర్యమే కాదు ముందే చెప్తే. అలాగే దేవుడు బిడ్డలారా, అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియచేస్తూ వచ్చాడు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 చదివితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా, ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. ఎందుకు అంటే మనుషులు ఎలా ఉంటారంటండి? ఈ రోజుల్లో స్వార్థం ఉందా, నిస్వార్థం ఉందా? నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి. ఇంకోటి ఉందా? అందరికీ ఉంది కదండి. తల్లికి ఉంటుంది, పెళ్ళికి ఉంటుంది. నువ్వు అక్కడి నుంచి చూడట్లేదే అని చెప్పంటుంది. ఏం చేయాలి అర్థం కాదు. ఇద్దరు 2 కొలలాగా దూకుంటున్నారు కానీ వీళ్ళకి అసలు తృప్తి పడుతుంది, నా వల్ల కావట్లేదని చెప్పండి తల్లి. బాహ్య భక్తులు కూడా ఎంత జాగ్రత్తగా తీసుకొని దీన్ని పెంచి పోషించిన అప్పుడు మాటనే అర్థం ఇది అర్థం ఏం చేయాలి అర్థం కావట్లేదు. బాహ్య భక్తుల మధ్యలో కూడా ఏంటంటే ఎవరి స్వార్థం వాడదు. ఇదేనా? హల్లెలూయా. ఎప్పుడైనా ఎప్పుడో చెప్పిన మాట. ఎప్పుడంటే అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎందుకు అంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. మాకు అసలు డబ్బు వద్దు అని వాడు ఒకసారి చేయాలి హృదయపూర్వకంగా. మాకు డబ్బు వద్దు అనేవాడు ఉన్నారా? తప్పొద్దులండి ఎవరు ఉంటారండి అయ్యారండి. మీరు మరీ ఎక్కడ అడుగుతుంటే ఎవరు చెప్తున్నారు? అసలు మా పాపలన్నా చేయొద్దు కాబట్టి ఎవరేమో అనుకుంటారు. తప్పొద్దు అనేవాడు లేదు. ధనం ఉద్యోగం ఎందుకు, చదువు ఎందుకు రాజకుమారి ఎందుకు? అబ్బాయి ఏం చదువుతావు? ఇంజనీరింగ్. అమ్మాయి ఏం చదువుతావు? డాక్టర్. హల్లెలూయా. డాక్టర్ కదండి, డాక్టర్. హల్లెలూయా. ఎందుకు? డబ్బు వల్లే జబ్బు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి పట్టినటువంటి జబ్బు ఏంటంటే డబ్బు. ఈ పిచ్చి కావాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా ధనాపేక్ష. ఎక్కడ చూసినా ఏమంటే ధనం అవసరమే, కానీ ధనాపేక్ష మంచిది కాదు. హల్లెలూయా. అవసరంతో సంపాదించుకుంటూ పర్లేదు. డబ్బు ఇంటి తిరుపతి అన్నీ మానేసి. ఒకసారి చెప్తాను, రాజుగారు ప్రకటన చేశారంటే, రే సూర్యుడు ఉదయించి అస్తమించేటప్పుడు మీరు ఎంత దూరం వెళ్తే అంత ఆస్తి మీకు రాసి చేస్తాను అన్నాడంట. అలానా రోజు అని చెప్పంటే ఒక ఆయన మాత్రం ఓ గట్టో మంచిది పెట్టో అని చెప్పాలి. పరిగెడుతున్నారు ఎవరు ఎక్కువ వెళ్ళిపోతే వీడు చాలా తెలియగలిగినాడు. ఏం చేశాడు? ఏమో కూసింది తింటే ఏమన్నా అవుతుంది, నడుస్తానే తినుకుంటావు, నడుస్తా తాగుతున్నాడు. సూర్యుడు అసలు స్టాప్ అని చెప్పన్నాడు. అంటే అక్కడే ఆగాడు, పడిపోయాడు, క్యాన్ గడిచాడు. అయ్యిందా ఇది? అవుతుందండి. ఏ పక్షితో
ఏ అపేక్షతో పరిగెట్టాడు? ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలారా, డబ్బు డబ్బు, ఆదివారం 6 రోజులు కష్టపడ్డవారు నాయన, 7వ రోజు నా సన్నిధికి వెళ్ళమని సెలవు దినమిస్తే 7వ రోజు కూడా పరిగెడితే ఈరోజు 1000 రూపాయలు అంటండి. రోజు 500 కానీ ఈరోజు దేవుడు ఎక్కేది ఎవరు? అసలు ఎత్తుకుంటూ నేను మాత్రం ఉంటాను పోతున్నారు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధనాపేక్షులు ఎప్పుడు చెప్పండి గట్టిగా, అందుకే ఈ రోజుల్లో ధనాపేక్షులు, ఇంకా ఎక్కడ చూసినా బెంకాలాడమే, ఎక్కడ చూసినా గొడవలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. వింకములాడుక, అహంకారం. నువ్వే చెప్పేది నాకు తెలిసి చెప్ప, నువ్వే చెప్పాల్సిన పని లేదు. ఏదైనా గొడవ వచ్చి దాన్ని సముదాయిద్దామని వెళ్తే నువ్వేనా చెప్పి లేదు, దోచుకోపా మాకు చెప్పేదేంటి అంటున్నారా? అంటలేదా? పెద్ద లేదు, చిన్న లేదు, ఏమీ చూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అహంకారంలో దూషించడం, తిట్లు పురాణం వెళ్తే ఏమీ లేదు. ఇంతలా మాట్లాడ, ఎంతలా మాట్లాడ. అయ్యారు ఈ గుళ్ళో కూర్చున్నంత వరకు ఇక్కడ ఉన్నారు కానీ బయటకు వస్తే ఇక్కడ ఎంతలా అండి, నేనేం చెప్పను నా నోటితో, అసలు చెప్పండి ఇంతలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇంతలా మాట్లాడుతాయండి, నోటికి పట్టదాన్ని మాట్లాడు. ఎవరో అర్థం చేసే వాళ్ళే, ఉడికెళ్ళే వాళ్ళే చెప్తున్నారు ఆయన. అంత భయంకరంగా ఉండవు. దూషకులు, తిట్టేవాళ్ళు, తల్లిదండ్రులకు విధేయత చూపించిన వాళ్ళు దేవుడు పెడతారు. హల్లెలూయా. తల్లిదండ్రులకు వారాల క్రితం చెప్పి మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నా మీ తండ్రి మాత్రం ఎవరు? పరలోకపు తండ్రి. అలా మీరు ఆత్మీయంగా దైవ సాధించడం చేసేందుకు కష్టపడిన ఆత్మీయ తండ్రి మాత్రం ఒకడే ఉంటాడు. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. మీ కన్న తల్లిదండ్రులు కన్నదాన్ని వాడే అంటలేదు కానీ ఈ మాట ఏదైతే అలాయా అంటున్నారు. ఈరోజు ఆ రోజున ఆత్మీయ కుమారుడిని తిమోతికి తెలియచేశాడు దేవుడు బిడ్డ. అయ్యా ఇలా ఉంటుంది ఈ లోకం, ఈ పరిస్థితులు. అందుకే అంత్య దినాలలో మనుషులందరి మీద ధనాన్ని కుమ్మరిస్తానని చెప్పరా, వస్త్రాలు కుమ్మరిస్తానని చెప్పరా, వైద్యాలు కుమ్మరిస్తానని చెప్పరా. ఏం కుమ్మరిస్తాడంట? పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ కూడా నిన్ను పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా నిన్ను నడిపిస్తుంటాడు. హల్లెలూయా. ఇక్కడ నోరు మాట్లాడదాకు, ఇక్కడ నోరు లేరు, అక్కడ చెప్పు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఆత్మపూడులుగా చెప్పబడిన మాట, ఆత్మపూడుతో చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందువరకే దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా చెప్పి వీరికి నీవు ఎలా ఉండాలంట? విముఖుడుగా ఉండు, సముఖంగా ఉండ మాకు, వారితో కలిసిపో మాకు. వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉండు, ఈ లోకానికి నువ్వు వ్యతిరేకంగా ఉండు. పరిశుద్ధాత్మని నడిపించినట్లుగా నువ్వు నడువు అని చెప్పని ఆత్మీయ కుమారుడిని తిమోతికి పౌలు భక్తుని హితబోధ చేస్తూ వచ్చాడు, హితోపదేశం చేస్తూ వచ్చాడు. నేను సంఘానికి శాసనములు ఆశ్చర్యాలు. నిజంగా 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట మనకి ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమే కాదండి. నిజంగా ఇప్పుడు జరుగుతున్నట్టే చెప్పారు. అసలు నిజంగా ఎప్పుడు చెప్పింది మాట? 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట దేవుని బిడ్డలారా. 2000 సంవత్సరాల కంటే ముందే ప్రవక్త అయిన యోవేలు, అటువంటి యోవేలు ప్రవచన గ్రంథంలో మాట చదవండి, భర్తలు చదవండి. తరువాత 752వ పేజీ చదవడం 53వ పేజీయా? 2:28 754 పేజీ. తరువాత నేను ఎవరి మీద అండి? సర్వజనులంటే అందరి మీద, మనుషులందరి మీద, ఈ భూమి మీద ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారి కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను, పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరించును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను, అనగా రక్తమును, అగ్నిని, ధూమస్తంభములను కనబరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తం గొంతే రావట్లేదు, మైకి రాదండి. చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములో
నెరవేర్పు వాక్యం చదవండి. అపోస్తుల కార్యంలో అంత్యదినములందు మనుషులందరి మీద మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసుల మీద పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. చెప్పాడా లేదా? ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడనే ఇప్పుడు లేదు. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోబేలు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడో ప్రవచనం వ్యక్తి. ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 5 లేక 4వ శతాబ్దంలో రాయబడింది. యోబేలు ప్రవచనం ఎప్పుడండి? 5 నుంచి క్రీస్తుకు పూర్వం లెక్కలన్నీ కూడా 5 నుంచి 5, 4 శతాబ్దుల మధ్యలో రాయబడినటువంటి అర్థమవుతుంది. క్రీస్తు పుట్టిన తర్వాత 5వ శతాబ్దం 21వ శతాబ్దంలో జరగబోయే కార్యాన్ని క్రీస్తుకు ముందే 5, 4 శతాబ్దాల్లో రాశాడంటే ఈ శాస్త్రం ఆశ్చర్యమా కాదా? అందుకే ఈ గ్రంథం నెరవేర్పుల గ్రంథం. ఇది మోసపు గ్రంథం కాదు, మోసపుచ్చే గ్రంథం. అంతకంటే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది సత్య గ్రంథం. ఏ గ్రంథం ఇది? సత్య గ్రంథం. ఈ సత్య గ్రంథంలో చెప్పినట్లుగానే క్రీస్తుకు పూర్వం 5, 4 శతాబ్దంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచన వాక్కును యేసుక్రీస్తు పుట్టిన తర్వాత హల్లెలూయా 2021 ప్లస్ 5 శతాబ్దాలు 500. ఈ 2525 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ ప్రవచనం మన కన్నులకు మన చెవులకు ఆశ్చర్యమా కాదా? నీ శాసనములు ఆశ్చర్యములు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మహాశ్చర్యాలండి. అసలు మన కన్నులకు కనబడవు, చెవికి హృదయానికి కూడా ఎవరు చెప్పాడు అసలు? అదే ఆయన దేవుడు కాబట్టి చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు అందుకొరకే ఈ కీర్తనాకారుడు చెప్తున్న మాట, ఈ శాస్త్రములు ఆశ్చర్యములు కావున అందుకనే నేను వాటిని గైకొంటున్నా. ఈరోజు నువ్వు గైకొంటున్నావా? ఈరోజు నువ్వు చేస్తున్నావా? చేస్తే చేస్తానని చెప్పండి. ఎంతకాలం ఎప్పటి నుంచో వింటున్నాం. మీరు చూసేటట్టు మేము చేయాలా? మేము చేసేది చెయ్యింది, దేవుడు చూస్తున్నాడే అని పుస్తకాలను మాట్లాడటం కాదు. దేవుడు బిడ్డ హల్లెలూయా. దానియేలు ఎప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాడా? ఎవరికి తెలుసు అండి? ఎవరికి తెలుసు? శాస్త్రం, ఒక శాస్త్రం పుట్టింది. ఇదిగో రాజుగారికి తప్ప ఎవరికి కూడా మీ విన్నపాలు, మీ ప్రార్థనలు ఏమి చెప్పడానికి వీల్లేదని చెప్పితే అలాంటి శాస్త్రం సంతకము చేయబడినని కూడా దానియేలు తెలుసుకుని యథాప్రకారంగా దేవునికి మొరపెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? దేవునికి మొరపెట్టాడా? ఎవరికని చెప్పాడు? రాజుగారికి చెప్పాడా? శిక్షండి, తీసుకెళ్ళి కూడా పడేస్తానన్నారు. అదే సింహాల బోధలో పడేస్తానన్నా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. దేన్ని బట్టి? దేవుని శాసనాన్ని బట్టి. నేను అనుసరించేది, నేను పాటించేది, నేను చేసేది, నేను అవలంబించేది దేవుని వాక్యం. నాకు పైనక్కర్లేదని చెప్పని ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యం బ్రతికించుతా? అదే కీర్తనలో నీ వాక్యం నన్ను బ్రతికి, బాధలో ఇదే నాకు నమ్మని కలుగు చేస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అంత బ్రతికిస్తుందని నమ్మాడు. సింహాల భూమిలో పడేసినా కానీ తన దేహాన్ని అప్పగించుకున్నాడు. సింహాలు ఏమీ చేయకపోవడం కారణం
ఆయన శాసనాలను అనుసరించటం బట్టి. దేవుని శాసనాలు ఎవరు అనుసరిస్తే వారిని సావన్నా భయం లేదు. హల్లెలూయా. రాత్రి కూడా చెప్పుకున్నాం అనుకుంటా. అనిల్ కుమార్ గారు బయలుదేరి, నేను ఎక్కడికి వెళ్ళిన ఒంటరుడు, దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉంటుంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకనే. హల్లెలూయా. నాకు భయం లేదు. ఏమంటే దేవుని పిల్లలు సాగు కూడా భయపడదు. ఈరోజు నువ్వు సాగుకు భయపడుతున్నావంటే నువ్వు దేవుడికి భయపడే లోకానికి సైతానికి భయపడుతున్నావని అర్థం. హల్లెలూయా. నేను ఇక్కడ కళ్ళు పోతే దేవుడి దగ్గర కళ్ళు తెరుస్తాను అన్నట్టుగా నీ క్రైస్తవ విశ్వాసి బ్రతకాలి తప్ప ఎంత మన రాము నాయన నేను చచ్చిపోతాను చెప్పాలి. మన ప్రాణం కోసం ప్రయాసపడాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు బ్రతికిస్తే నీ సాక్ష్యం చెబుతా. చచ్చిపోయాను అనుకుని నీ సన్నిధికి వస్తా అని చెప్పి, నేను చచ్చిపోతే నీకు నష్టం. శ్రీదాసు నాయన గారు 98 సంవత్సరాల వయసులో కూడా ఆయన నిలబడి 3 గంటలు ప్రసంగం చేస్తూ వచ్చారు. దాసు నువ్వు అంతా కష్టం చూశాను, నన్ను తీసుకుంటే నీకే నష్టం, నాకేం బాధలేదని చెప్పాను అన్నారు. ఆ బైబిల్ చేసి 96 సంవత్సరాల వయసులో షుగర్ అటాక్ అయింది. ప్రాంకియాస్ పనిచేయనందుచేత 96 సంవత్సరాల వయసులో ప్రాంకియాస్ గ్రంథి పనిచేయనందుచేత షుగర్ అటాక్ అయింది. అయినా భయపడలేదు. నేను చచ్చిపోతే నీకే నష్టం, నాకు నష్టమే లేదని చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట దేవునితో పలికాడో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చచ్చిపోతే నీకు నష్టం అన్నట్టుగా మనం బ్రతుకుంటే నువ్వు చస్తావా? నీ కష్టం. సహోదరుడు సురేష్ గారు, రామగుండం సురేష్ గారు చెప్పని చాలా మంచి దైవజనుడు. ఎవరి ప్రాయంలోనే సుమారుగా 35, 40, 50 లోపులోనే ఆయన చనిపోయాడు. ఎంతో దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఎన్నో ఉపవాసాలు నలగబట్టుకుని ఆయన చనిపోయినప్పుడు ఇచ్చిన సాక్ష్యం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సహోదరుడు గురించి అనేక మంది ఇచ్చిన సాక్ష్యం దేవుని కొరకు అయిన నేను చచ్చిపోతే దేవునికి నష్టం అన్నట్టుగా బ్రతుకుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైనా చచ్చిపోతారు, ఎవరైనా చచ్చిపోతారు. ఎంతకాలం యేసుక్రీస్తు బ్రతికించిన లాభం కూడా మళ్ళీ ఆయన కుమారుడు కూడా ఇంకెవరు చెప్పండి, వేరేవాడు కుమారుడు కూడా మళ్ళీ చచ్చిపోయాడు. ఎవరైనా చచ్చిపోతే మనం కూడా చచ్చిపోతాం. కాబట్టి భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఎప్పుడైనా చచ్చిపోతా, కానీ చచ్చిపోయే లోపల నీ నామ ఘనత నిమిత్తమైన సాక్ష్యం నేను ఉండాలి. నేను నీ కోసం చావాలి. హల్లెలూయా. ఎవరి కోసం చావాలి? ఎవరి కోసం అండి? కొంతమంది ఈ మధ్యకాలం చెప్తున్నారు, నువ్వు లేకపోతే నేను మమ్మల్ని చచ్చిపోతాను బెదిరిస్తూ ఉంటున్నారు. ఎవరండి? ప్రేమికులు. హల్లెలూయా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చనిపోతే దేవుని నామానికి మహిమ కలగాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ మరణం వల్ల కూడా నీకు రక్షణ పొందాలి, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఏ మాత్రం కూడాను వెనుకకి వేయకుండా చేయబడింది దాన్ని తెలుసుకుని కూడా యథాప్రకారంగా ముమారు దేవునికి అంతకుముందు 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తుంది. ఎంతమందికి తెలుసు? కోటోళ్ళకి తెలుసు, కానీ ఆ తర్వాత ఎంతమందికి తెలిసింది? సంస్థానం అంతా కూడా దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దానియేలు 3 సార్లు రోజుకు ఆ దేవుడికి ప్రార్థన చేస్తాడు. 3 సార్లు ప్రార్థన చేస్తాడు చెప్పి ఎంతమంది తెలిసింది? అందరికీ కూడా. సూచన కోట్ల అందరికీ. సూచన కోట్లు అయితే అట్టగేస్తున్నారు. ఆ బబులూరు సంస్థానంలో ముందు బబులూరు సంస్థానమే అన్న, మళ్ళీ మీరు ఎట్టున్నట్టు కనపడట్లేదని పదినాక ఏ ప్రసంగం చేద్దావా, మైకి పిమ్మంటవా, ఈయన చేతులకి సోదరం చెల్లింటారు. ఆ బబులూరు సంస్థానంలో అందరూ కూడా తెలియబెడతారా. ఎటువంటి శాసనం ఉన్నా ఆ శాసనాల కంటే, ఈ రాజుల శాసనాల కంటే దేవుని శాసనం గొప్పదని చెప్పని దానియేలు రుజువు చేశాడు. ఎందుకంటే ఆయన శాసనంలో ఆశ్చర్యం. హల్లెలూయా. సింహాల నోళ్ళు మూయించగలవని వాళ్ళు ఎవరికైనా తెలుసా? దేవుని శాసనం అగ్ని బలాన్ని చల్లారుస్తుంది ఎవరికైనా తెలుసా? నా
చదువు మాట అన్నాడని కొత్తగా చెప్తే కుదరదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అసలు ఈ మాట ఎంత భయంకరమైన దేవుని బిడ్డగా నువ్వు కూడా చెప్పాలి. దేవుని బిడ్డ అసలు నా దేవుని చేత ముందు అసలు నువ్వేం చేస్తావో అని చెప్పని చెప్పే తమ్ము ధైర్యం నీకుందా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని బిడ్డ ఆయన శాస్త్రాన్ని నువ్వు శిరస వహిస్తే ఆ మాట ధైర్యంగా చెప్పగలుగుతావు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనం వృధాభక్తిగా చేసుకున్నట్టు ఏం చెప్తాం, ఏం కాదండి ఏదో అన్నట్టుగా ఉంటే కాదు. ఆయన శాసనములు ఆశ్చర్యం, ఆయన శాసనాలే ఆశ్చర్యాలు బ్రతికిస్తాయి. వాళ్ళు నమ్మారు. నా చేతుల నుంచి విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడా? ఉన్నాడా అని అడుగుతారు. ఉన్నాడా లేదు నువ్వే దొరుకుతారా అని చెప్పని వారు వారి దేహాలను సైతం అగ్నికి ఆహుతి కొరకు అప్పగించుకున్న తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేస్తే విసిరివేసిన వాళ్ళు ఆ సైడ్ కాలిపోయి చచ్చిపోతే అసలు వాళ్ళు బతుకుతారా? బతకాలి అసలు వాళ్ళు చచ్చిపోవాలి. అది లోపలి కూడా యెహోవా నీ నామము ఎంతో బలమై వెనకెళ్ళి కూర్చుంటే పోదు పేడ అనుకున్నారా? అనుకోండి కొండి మనం అవ్వండి. అయ్యగా ముందు వరుసలో కూర్చోండి. ఎంత ఎలక్ట్రిక్ ఉండాలి? 5 లాగా ఉండాలి. ఇక గాలి చూసుకోవాలన్నా దాన్ని నీళ్ళు తాగాలన్నా ముందు ఎక్కడ పాట అందుకోవాలని చెప్తూనే ఉన్నారు. మీ అందరికీ దేవుడి బిడ్డ హల్లెలూయా. ముందు వాళ్ళు వెంటనే పాట అందుకోవాలి, 5 లాగా చదవాలి. ఎంతో బలమైనది ఎంతో చేస్తా ఉంది అసలు. అదే కైగా నువ్వు పాడితేనే బాగుంది అసలు. పాడు బాగా అది పక్కన నోరు కూడా ఉంది. కైగా పాడి అని చెప్పండి. ఎంత ఎక్కడ అన్యాయం? ముసలోడు పడితే బాగుంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి స్తోత్రం చెల్లిద్దా. విసిరవేయబడిన వారు మాత్రం పాటలు పాడుతూ లోపల స్వరాలు వినపడుతుంటే వాడు రాగాలని విజేంద్ర పోలా అని చెప్పని రాజుగారికి అనుమానం వచ్చి అలా తొమ్మిది చూశాడు. ఏం రాజా వాళ్ళు ఎంతమంది వేశారు? 3 శత్రువుని వేశారుని అసలు పేరు ఏంటి? ఆకెళ్ళి చెప్పండి. హనన్యా, మిషాయేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. హల్లెలూయా. 3 మరి 4 కనబడుతున్న 4 వారి రూపం ఎలా ఉంది? దేవత రూపం ఉందండి. అవునా రాజా? ఆయన అందరూ చూసి అందరికీ 4 కనబడుతున్నారు. ఎందుకు? ఆయన శాసనములు ఆశ్చర్యాలు. హల్లెలూయా. ఆయన శాసనములు ఆశ్చర్యాలు. ఆ శాసనం వరకు నువ్వు కానీ నిలబడితే చాలు అవి నీ పక్షాలు. ఆ రోజు వారి పక్షమే కాదు, దానియేలు పక్షమే కాదు, ఇశ్రాయేలు పక్షమే కాదు, ఇర్మియా పక్షమే, యాకోబు పక్షమే, వారి పక్షమే కాదు, ఈ రోజు నీ పక్షాన్ని కూడా నువ్వు నిలబడటానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నిలబడతావా?
ఈ మధ్యాహ్నం కూడా దేవుడిని అడుగుతున్న ప్రశ్న, నీవు ఆయన శాస్త్రం యథార్థమైంది, అది ఆశ్చర్యమైంది, నేను ఆ దాని కొరకు నిలబడతాను చెప్పని ఒక తీర్మానం చేయగలవా? ఈ మధ్యాహ్నం వేళలో దేవుని బిడ్డ, హల్లెలూయా. నువ్వు నిలబడితే చాలు, నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తావు. హల్లెలూయా. ఆయన సూర్యుడు ఒక దినం అస్తమించకుండా ఆపగలిగినటువంటి దేవునికి ఇష్టం. ఎవరు ప్రార్థన చేస్తే ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఎవరైనా యెహోషాపాతు నిలబడ్డాడు. యెహోషువాడి నిదానం పెడతా, యెహోషాపాతు కాదు, అది దగ్గరగా ఉంది కదా, అది ఏదో అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తుంది, నీకు మంచి చేయడం కోసం. యెహోషాపాతు కాదు, యెహోషాపాతు రాజు. ఈయన యెహోషువ. ఈ యెహోషువ ఎవరు? మోషే గారి చెప్పండి. మోషే గారి పరిచారకుడు, మోషే గారు చెప్పినట్టుగా విన్నటువంటి వాడు, మోషే గారు చెప్పినట్టుగా నడిచినటువంటి వాడు. అదే ప్రకారంగా తదనంతరం ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న నాయకుడు. హల్లెలూయా. సూర్యుడా అదో, చంద్రుడా నీవు గిబియోనులో, సూర్యుడా నీవు గిబియోనులో, చంద్రుడా నువ్వు అయ్యాలో అదో అని చెప్పాడు. ఒక నరుడు, ఒక మనిషి, నరుడువేనా? ఇక్కడ ఉన్న నరులేనా? కళ కనపడలేదని పోతున్నారు నాకెళ్ళి. నరుడు, అలాంటి నరుడు అయితే, అలాంటి నాడువైతే ఒక భవిష్యత్తు తెచ్చుకుని, ప్రభా నీ పక్షంగా నేను నిలబడతా, నీ శాసనం ఆశ్చర్యాలయ్యా, నీ శాసనాల పక్షంగా నేను నిలబడే ధైర్యాన్ని నాకు దయచేయమని నువ్వు ప్రభువుకి నేను సమర్పించుకుంటే అభాగ్యులమైన మన పక్షంగా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయ సమర్థులనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసుని గారి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. మనం బలహీనమే, పేతురు గారు బలహీనుడే, శిష్యులందరూ బలహీనుడే. ఆయన శాస్త్రములే బలమైనవి. హల్లెలూయా. ఆయన శాస్త్రములే బలమైనవి. ఆ శాస్త్రాన్ని పట్టుకుని నిలబడి చాలు, ఆ శాస్త్రం నేనేం చేస్తుంది? బలపరుస్తూ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం సరి స్తోత్రం చేయగా. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుని ఆపగలిగింది, చంద్రుడిని ఆపగలిగింది, సింహాల రోడ్డు మూయగలిగింది, అగ్ని బలాన్ని చల్లార్చింది దేవునికి స్తోత్రం. అరణ్యంలో పెద్ద సముద్రాన్ని పాయలు చేసింది, మన్నాను కురిపించింది, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసింది, బండలో నీరు రప్పించింది. ఆయన శాస్త్రమే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు అన్ని చేసిన కార్యాలు దేవుడు నీ పక్షంగా కొన్ని కార్యాలు చేయలేడా? చేస్తాడా? చేయడా? ఆయన చేస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ పక్షంగా చేయటం వరకు నీవే సిద్ధంగా ఉండాలి. దేవా నేను నీ పక్షంగా నిలబడుతున్నాయి, అయినా అవ్వకపోయినా నువ్వు నీ శాస్త్రాలు మాత్రం ఆశ్చర్యాలు జరిగిస్తావంటే, అందుకే నేను వాటిని ఏం చేస్తాను చెప్తున్నానండి, నువ్వు వైపున్నా నువ్వు చెయ్యాలంటే, నువ్వు చేస్తే చాలు నీ పక్షంగా ఉన్నాయి నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు గారు పొంకాడు, పారిపోయాడు, భయపడ్డాడు. పేతురు గారు నీడబడితే చాలన్నట్టుగా అనేక మంది రోగులు తీసుకొచ్చి పేతురు గారు నీడబట్టడం కోసం, పౌలు గారు నీడబట్టడం కోసం, శిష్యులు నీడబట్టడం, లేకపోతే అపొస్తలులు నీడబట్టడం కోసం కూడా అనేక మందిని తీసుకుని వచ్చిన గల కారణం ఆయన శాసనానికి ఏమైపోయారు? లోబడి ఉన్నారు. ఈ రోజున దేవుని శాస్త్రానికి లోబడుతున్నావా సహోదరుడా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేనికి లోబడుతున్నావా? నిన్ను ప్రశ్న వేసుకుని, దేవా నీ పక్షంగా నేను నిలబడుతున్నాయా, నీ శాస్త్రాన్ని గౌరవించిన ఆయన లోబడతాను ప్రభువా, నీ శాస్త్రాలు ఆశ్చర్యాలు ప్రభువా, నీ ఆశ్చర్యమైనటువంటి ఈ శాస్త్రాలను నేను కూడా అవలంబించడానికి నీ కృప నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధి కార్యక్రమం ఉంది. ఆ తరువాత ఇప్పుడు వెంకటగిరిలో ఆరాధన కూడా ఉన్నది కాబట్టి అందుకే త్వరగా ముగిస్తున్నానని చెప్పాను మీకు ముందే. ప్రభుత్వ దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా ప్రార్థించండి. నీ శాసనములు ఆశ్చర్యములు, దేవుని శాసనాలు ఆశ్చర్యాలు, అందుకే నేను వాటిని అవలంబిస్తున్నాను చెప్తున్నాడు. కీర్తన చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, అందుకే నేను వాటిని జరిగిస్తున్నాను, కైకొంటున్నాను చెప్తున్నాడు. అనేక సార్లు వింటున్నావు కానీ కైకొంటున్నావా? వాటిని చేస్తున్నావా? దేవుని బిడ్డ సమయం పాలన ఒక 10 గంటలకు రమ్మంటే నేను చెయ్యట్లేదు, ఇంకా ఏమో చెప్పని చెప్పని అనుకుంటున్నావు. ఇవి చిన్నదే కదా అనుకుంటున్నావు. చిన్న దాంట్లో నమ్మకంగా లేకపోతే గొప్ప దేవుడు నీకు ఎలా అప్పగిస్తాడు?
దేవుని బిడ్డలారా, షేడ్రకు మెషిన్ అభ్యర్థులు దేవుని పిల్లలారా, వారు చెరగొనబడిన స్థలంలో ఉండి కూడా నిజ దేవుని ఆరాధన చేసిన భక్తులుగా, నిజ దేవుని ఆరాధన చేసిన దేవుని పిల్లలుగా